నమస్కారం అండి. వృశ్చిక రాశి వారు మీ జీవితంలో చాలా రోజులుగా మీరు పడుతున్న కష్టాలకు ముగింపు పలికే సమయం అయితే వచ్చేసిందండి. మీ సమస్యలకు ఒక పరిష్కారం అనేది భగవంతుడు మీకు తప్పకుండా అందించబోతున్నాడు. ఇన్నాళ్ళు మీరు పడ్డ వేదనకు దేవుడు ఇస్తున్న ఒక బలమైన సంకేతంగా దీన్ని భావించండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. రాబోయే 4 రోజులు మీ జీవితంలో జరగబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నామండి. కాసేపు ఏకాంతంగా కూర్చుని అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి నేను చెప్పే ఈ మాటలను దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చే విషయాలు ఎన్నో వీడియోల చివరిలో ఉన్నాయండి. గత కొన్నేళ్లుగా మీరు కర్మ ఫలితం వల్ల మీరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది నేను మీకు ఇప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తానండి. నేను ఎవరికీ కీడు చేయలేదు కదా, మరి నాకెందుకు ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి, నా కష్టాలు ఎందుకు తగ్గడం లేదు అని ప్రతిరోజు మీరు కొమ్మిలిపోతూ ఉన్నారు కదండి. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే రోజైతే ఇదేనండి. గ్రహాల సంచారం ఇప్పుడు మీ రాశికి అనుకూలంగా మారబోతుందండి. మీలోని ధైర్యాన్ని ఓర్పును పరీక్షించిన కాలం ఇప్పుడు ముగిసిందండి. ఇప్పుడు మీరు పొందబోయే సామాన్యమైన విజయం కాదండి, మీ శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తించే స్థాయి ఎదుగుదలను మీరు చూడబోతున్నారు. శ్రద్ధగా వినండి. ఈ ఒక్క సందేశం మీ ఆలోచన విధానాన్ని, మీ భవిష్యత్తును మార్చబోతుందండి. నేను ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాను, నా అదృష్టం ఎప్పుడు మారుతుంది, అసలు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నా జీవితంలోనికి ఎప్పుడు వస్తారు, నేను కోల్పోయినవన్నీ మళ్ళీ నాకు తిరిగి వస్తాయా, ఇవే కదా ఇప్పుడు మీ మనసులో నిరంతరం తిరుగుతున్న ప్రశ్నలు. వృశ్చిక రాశి వారు ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు కాలం మీ వైపు తిరగబోతుంది. మీ జీవితంలో మీరు ఊహించని ఆశ్చర్యకరమైన మార్పులు రాబోతున్నాయండి. మీరు ఏదో యాదృతికంగా జరుగుతుంది కాదండి, చాలా కాలంగా భగవంతుడు మీకోసం సిద్ధం చేసిన ఒక గొప్ప దైవ సంకేతం అండి. మీ పాత కష్టాల జీవితాన్ని ముగించి మీరు ఒక సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. అందుకే దీన్ని మీ జీవితంలో ఒక పునర్జన్మతో సమానంగా చెప్పుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రస్తుతం మీ రాశి చక్రంలో గ్రహాల గతులు మారుతూ ఉన్నాయండి. ముఖ్యంగా శని ప్రభావం వల్ల కలిగిన జాప్యం తొలగి గురుగ్రహం అనుగ్రహంతో మీకు తోడవుతుందండి. దీనివల్ల మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు అసలు స్వరూపం మీకు అర్థమవుతుందండి. ఇప్పటి వరకు మిమ్మల్ని వాడుకొని మీకు ఉపయోగపడిన సంబంధాలన్నీ కూడా వాటంతటా అవే దూరమైపోతాయండి. మీ జీవితంలోనికి కొత్త ఉత్సాహాన్ని, విజయాన్ని తీసుకొచ్చే వ్యక్తులు మీకు దగ్గరవబోతున్నారండి. గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఏ కష్టము వృధాగా పోలేదండి. అవే ఇప్పుడు మీకు కొండంత బలమయ్యాయి కూడా. మిమ్మల్ని దిగజార్చాలని చూసిన వారు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే రోజులు కూడా రాబోతున్నాయండి. ముఖ్యంగా మిమ్మల్ని బాధపెట్టిన వారికి భగవంతుడు ఇచ్చే శిక్ష కూడా వారి జీవితానికి పెద్ద పాఠం కాబోతుంది. అది మీ విజయానికి నాందండి. ఆర్థికంగా కూడా మీరు చాలా అద్భుతమైన సంకేతాలు కనిపిస్తున్నాయండి. మీకు చాలా కాలంగా ఆగిపోయిన మీ డబ్బు మీ చేతికి అందబోతుంది. ఎవరైనా మీకు ఇవ్వాల్సిన బాకీలు ఉంటే అవి వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఆ ఒక గొప్ప అవకాశం మీ ముందుకు కూడా రాబోతుందండి. వ్యాపారం చేసే వారికి కొత్త డీల్స్ కూడా కుదురుతాయండి. ఇంట్లో ఉన్న డబ్బు టెన్షన్లు పూర్తిగా తగ్గిపోతాయండి. మీరు ఏదైనా కొత్త ప్లాన్లు మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ రాబోయే 4 రోజుల్లో మీకు తిరుగులేని సమయం అని చెప్పబోతున్నామండి. అయితే కుటుంబ విషయాల్లో కూడా మీతో మాట్లాడని వ్యక్తులు మరలా మీతో మాట్లాడతారండి. దూరమైన బంధువులు దగ్గరకు వస్తారు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలు పూర్తిగా కలిసిపోతాయండి. అయితే ముఖ్యంగా సమాజంలో మీ మాటకు ఉండే విలువ ఇప్పుడు రెట్టింపు కాబోతుందండి. మిమ్మల్ని పట్టించుకొని వారు సైతం ఇప్పుడు మీ సలహాల కోసం క్యూ కడతారు. అయితే ప్రేమ మరియు బంధాల విషయంలో కూడా విశేషమైన మార్పు కూడా కనిపిస్తుందండి. మీ మనసులో ఎవరైనా ఉంటే వారి నుంచి మీరు ఊహించని మంచి స్పందన కూడా వస్తుందండి. పాత అబద్ధాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. కానీ ఒకటి గుర్తుంచుకోవాలండి, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలోనికి వచ్చే వ్యక్తి మీ భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశము ఉంటుందండి. వృశ్చిక రాశి వారు ధైర్యంగా ఉండండి. మీ కన్నీళ్లు తుడిచే సమయం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు మీ జీవితానికి దిశానిర్దేశం చేయబోతున్నాయన్నమాట. అయితే జాగ్రత్తగా వినండి. అన్నింటికంటే కూడా ముందు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అతిగా ఆలోచించడం, అనవసరమైన టెన్షన్లు పెట్టుకోవడం వల్ల మీ శక్తిని మీరే తగ్గించుకున్న వారు అవుతారు. ప్రశాంతంగా నిద్రపోండి. ఉదయం లేవగానే ఒక్కసారి మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటేనే మీ శరీరం మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తుంది కాబట్టి. అంతేకాదండి, రాబోయే రోజుల్లో మీకు ఒక శుభవార్త అందబోతుందండి. అది ఒక ఫోన్ కాల్ రూపంలోనో లేదంటే ఒక మెసేజ్ రూపంలోనే మీకు రావచ్చు. భగవంతుడు మనతో నేరుగా మాట్లాడాడండి. ఇలాంటి సంకేతాల ద్వారానే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మీ అంతరాత్మ ఏం చెబుతుందో అది వినండి. గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు, కానీ ఎవరు మీకు కృతజ్ఞత చెప్పలేదని బాధపడ్డారు కదా. భయపడకండి. మీరు చేసిన ఆ పుణ్యం ఇప్పుడు మీకు రక్షణ కవచంలాగా మారి అన్నీ తిరిగి వచ్చేలాగా చేయబోతుంది. సాధారణంగా వృశ్చిక రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎటువంటి కష్టాలైనా కూడా తట్టుకునే శక్తి, సామర్థ్యాలు మీకు జన్మతా వచ్చి ఉన్నాయండి.
అయినప్పటికీ ఒక సమస్య తర్వాత మరొకటి మిమ్మల్ని పరీక్షిస్తూనే వస్తున్నాయి. కానీ గుర్తుంచుకోండి, వృశ్చిక రాశి వారు ఎక్కడా కూడా కృంగిపోరండి. మీకు అదృష్టం రావడం కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మీ పక్షానే ఉన్నాడు. మీకు దక్కాల్సిన ఆ గౌరవం, ఆ ధనం, ఆ సంతోషం అన్నీ కూడా మళ్ళీ మీ దగ్గరకు చేరబోతున్నాయండి. ఈ మధ్యకాలంలో మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మళ్ళీ ఫెయిల్ అవుతానేమో, మళ్ళీ మోసపోతానేమో అనే అనుమానం మీ మనసును తొలిచేస్తూ ఉంటుంది. కానీ ఆ భయాన్ని విడిచిపెట్టండి. ఈసారి మీకు మొదలుపెట్టే ప్రతి పనిలో కూడా అద్భుతమైన ఫలితాలను ఆ భగవంతుడు చూపబోతున్నాడండి. కానీ ఇక్కడ మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ తిరుగుతున్న కొందరు వ్యక్తులు మీ మీద తీవ్రమైన అసూయతో ఉన్నారు. మీ ముందు చాలా తీయగా, మంచిగా మాట్లాడుతూనే మీ వెనుక మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. మీ నాశనాన్ని కోరుకునేవారు మీ పక్కనే ఉండొచ్చు. అందుకే మీ ప్లాన్లు కానీ, మీ ఆలోచనలు కానీ ఎవరితోనూ పంచుకోకండి. మీరు సాధించే వరకు నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకోండి. విజయం మీ తలుపు తట్టబోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వినడానికి చాలా చేదుగా ఉండవచ్చు, కానీ ఇవి మీ జీవితాన్ని కాపాడే నిజాలండి. జాగ్రత్తగా వినండి. మీ శత్రువులు ఇప్పుడు పాము కంటే ప్రమాదకరంగా మారిపోయారు. మీ వెనకే ఉంటూ మిమ్మల్ని నిలువున దెబ్బతీయాలని తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారండి. అవును, మీరు విన్నది నిజమేనండి. బయటికి మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషి మరొకరు లేరు అన్నట్టుగా నటిస్తూ ఉంటారండి. నీ క్షేమం కోరుకునేదాన్ని నేనే కదా అంటూ తీపి మాటలు చెబుతూ మిమ్మల్ని నమ్మిస్తూ ఉంది. మీరు కూడా అమాయకంగా ఆమె మాటలు నమ్మి ఏదైనా సమస్య వస్తే సలహాల కోసం ఆమె దగ్గరికే వెళ్తూ ఉన్నారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఆమె ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని పైకి లేపడానికి కాదండి, మిమ్మల్ని పాతాళానికి తొక్కేయడానికి అని గుర్తుంచుకోండి. ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధ కేవలం ప్రారంభం మాత్రమే. ఆమె మీ పాలిట రాహుకేతుల కంటే ప్రమాదకరంగా, శనిదేవుడి కంటే ఘోరంగా తయారైంది. మీ జీవితాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ వ్యక్తి ఎవరో, ఆమె కుతంత్రాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ నెగిటివ్ శక్తుల నుంచి మీరు ఎలా బయటపడాలో తెలుసుకోండి. ప్రస్తుతం మీ రాశి గ్రహాల సంచారం మీకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఈ అడ్డంకులని తొలగిపోయి మీ అదృష్టం మళ్ళీ ప్రకాశించాలి అంటే మీ ప్లాన్లు ఎవరితోనూ పంచుకోకండి. మీరు విజయం సాధించే వరకు నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకోండి. అయితే ప్రతిరోజు ఉదయం లేవగానే లేదంటే సాయంత్రం కానీ ఓం నమో నారాయణాయ నమః లేదంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు భక్తితో స్మరించండి. ముఖ్యంగా శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించి పక్షులకు గింజలు వేయండి. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ఆ తాంత్రిక బంధాలు, అడ్డంకులు వాటంతటా అవే తొలగిపోతాయండి. ఈ మార్పులు మీ శరీరంలో వచ్చే మార్పులు మాత్రమే కాదండి, మీ మనసులో కొత్త ధైర్యం కూడా పుడుతుంది. పాత భయాలు తొలగిపోతాయి. మీ కన్నీళ్లు ఆగిపోయి జీవితంపై కొత్త ఆశ కూడా చిగురుస్తుంది. ఇదే మీకు జరగబోయే అతిపెద్ద మేలండి. సంబంధాల విషయంలో లేదంటే మరేదైనా విషయంలో నిర్ణయాలు తీసుకోవడం తొందరపడకండి. భగవంతుడు మీకు తోడున్నాడండి. ఆ శత్రువుల పీడ వదిలే రోజు దగ్గరలోనే ఉంది. ధైర్యంగా ఉండండి. ఈ సంవత్సరం మొదల నుంచి కూడా మీ జీవితంలో అన్ని ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి కదండి. మీరు ఎంత కష్టపడినా అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతూ ఉన్నాయి. దీనికి కారణం మీ అదృష్టం బాలేకపోవడం కాదండి, మీ వెంటే ఉండి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్న మీ శత్రువులే. మీ వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతూ ఉన్నా దాని వెనుక ఉన్న అసలు కారణం కూడా ఇప్పుడు మీకు తెలిసిపోతుందండి. మీరు ఎక్కడ తనకంటే ముందు వెళ్ళిపోతున్నారో అన్న భయంతో మీ పైన నిమ్మకాయల ప్రయోగం చేసి మీ అదృష్టాన్ని కట్టివేస్తున్నారండి. మీ అదృష్టాన్ని ఎవరు కట్టిపడేశారని మీకు ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది కదండి. మీ శత్రువు నిరంతరం మీపై తాంత్రిక ప్రయోగాలు చేస్తూ మీ అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుపడకూడదని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ ఆ శత్రువు ఎవరో మీరు ఇప్పుడైనా తెలుసుకోకపోతే అది మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు కదండి. ఇవాళ ఈ వీడియో దేవుడు మీకు చూపిస్తున్న ఒక దారి లాంటిది. ఆ వ్యక్తి మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తాంత్రిక విద్యలతో బంధించి, అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా మీకు ఫలితం దక్కడం లేదండి. మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి మీ మనసులోని మాటలన్నీ కూడా వాళ్ళ ముందు పెడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం మీపై విషం ఉంది. మీకు కష్టాలు వచ్చినప్పుడు పైకి సానుభూతి చూపిస్తున్నట్టు నటించినా లోపల మాత్రం వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. మీ కష్టాలకు అసలు కారణం ఆ ఆడ వ్యక్తి అని మీరు గుర్తించలేకపోతున్నారు. మీ ఇంటి లక్ష్మీదేవిని, మీ ప్రశాంతతను మాయ మాటలతో దోచేయాలని చూస్తున్నారు. మీరు ఎదిగే ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు పరుస్తున్న ఆత్మీయులే ఇప్పుడు పాముల్లాగా మారి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. అందుకే ఆ వ్యక్తి ఎవరు కనిపెట్టాల్సిన సమయం కూడా ఆసన్నమైందండి. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ పేదరికం, కష్టాలు, కన్నీళ్ల వెనుక అసలు కారణం కూడా ఆ శత్రువేనండి. మిమ్మల్ని తంత్ర మంత్ర విద్యలతో బంధించి మీరు ఏ అడుగు ముందుకు వేయాలన్నా అడ్డుపడుతూ ఉన్నారు. ముఖం మీద ఎంతో ప్రేమగా నటిస్తూనే వెనుక నుండి మిమ్మల్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఆఖరికి మీరు ఏ చిన్న సలహా కావాలన్నా వాళ్ళ దగ్గరికే వెళ్ళలేక మిమ్మల్ని మాయ చేస్తూ ఉన్నారు. కానీ గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం మీకు నిజంగా అద్భుతమైన మార్పులు తీసుకురాబోతుందండి. మీరు తాంత్రిక బంధాల నుంచి బయటపడటానికి వాళ్ళు నేను చెప్పి పరిహారాలు పాటిస్తే చాలండి. మీకు
లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగటం లేదండి? ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారండి? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఎందుకు నిరాశ ఎదురవుతుందండి? వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే, మీ పక్కనే ఉండి మీ మీద కన్నేసిన ఆ శత్రువేనండి. మీ జీవితంలో కలిగే ఆ చిన్న సంతోషం కూడా ఆమె కంటికి ఆనడం లేదు. ఆమె కన్ను మీ మీద పడితే చాలు మీ సంతోషం క్షణంలో ఆవిరైపోతూ ఉంది. ఇది చాలా భయంకరమైన నరదిష్టండి. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ ఆ శత్రువు యొక్క చెడు దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లోనే కూర్చుని మీ ఇంట్లోనే కూర్చుని మీ అన్నం తింటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్న ఆ నీచమైన వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు స్పష్టంగా తెలియబోతుందండి. అయితే ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? మిమ్మల్ని ఇంతలా వేధిస్తున్న ఆ ఆడ మనిషి ఎవరు? మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీకు అత్యంత సన్నిహితంగా ఉంటూ మీ ప్రతి విషయాన్ని తెలుసుకునే ఆ వ్యక్తి పేరుని మొదటి అక్షరం వచ్చేసి ఎం అండి, లేదంటే కే అండి. అయితే ఈ 2 పేర్లతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకసారి ఆలోచించండి. మీరు బాగున్నప్పుడు ముఖం చాటేసి, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఏమైంది అంటూ పరామర్శించడానికి వచ్చే ఆ వ్యక్తి మీ అసలు శత్రువండి. ఆమె వయసు మీకు ఇంచుమించుగా ఉండొచ్చండి, లేదా మీకంటే కూడా కొంచెం పెద్దదైనా ఉండొచ్చండి. ఆమె చూపులో ఉండే ఆ నెగిటివ్ పవర్ లెవెల్లే మీ ఇంట్లోని ప్రశాంతత హరించుకుపోతుందండి. కానీ భయపడకండి. ఈ తాంత్రిక బంధాల నుంచి మీరు బయటపడడానికి ఒక శక్తివంతమైన మార్గం కూడా ఉందండి. ఈ 4 రోజులు మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే, రాబోయే మంగళవారం లేదంటే శనివారం రోజున 3 నిమ్మకాయలు తీసుకుని మీ తల చుట్టూ 3 సార్లు దిగదుర్చి వాటిని ఎవరూ తొక్కని చోట 4 రోడ్ల కోడలలో పడేసేయండి. అలానే మీ ఇంటి గుమ్మం దగ్గరలో కొంచెం ఉప్పు నీటితో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి నిమ్మకాయని 2 ముక్కలుగా కోసి ఒక నిమ్మకాయకి పసుపు, ఒక నిమ్మకాయకి కుంకుమ పెట్టి ఆ గుమ్మానికి అటు ఇరువైపులా కూడా పెట్టండి. దీనివల్ల ఇంటికి ఉన్న దిష్టి, ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి లక్ష్మీదేవి మళ్ళీ మీ ఇంట్లోనికి అడుగు పెడుతుందండి. గుర్తుంచుకోండి, వృశ్చిక రాశి వారు భగవంతుడి బిడ్డలండి. మీరు ఎవరికి కీడు చేయలేదు కాబట్టి ఆ దేవుడు మీకు తోడుంటాడు. ఇకపై మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. ముఖ్యంగా ఆ వ్యక్తితో అస్సలు మాట్లాడకండి. మీ మౌనమే మీ ఆయుధం. ఈ మార్పులు మొదలైన వెంటనే మీకే తెలుస్తుందండి. ఆగిపోయిన పనులు ఎలా జరుగుతాయో, మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ రోజు నుంచి మీకు కొత్త జీవితం మొదలవుతుందండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, లేదంటే మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె అందరికంటే ముందుగా దూరంగా పారిపోతుందండి. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూసి లోపల ఆనందించే రకం ఆమె అనమాట. మీరు ఏదైనా కొత్త వస్తువులు కొన్నా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉన్నా, మీరందరూ కలిసి నవ్వుతూ సంతోషంగా ఉన్నా సరే ఆమె రగిలిపోతూ ఉంటుంది. వీడికి ఇన్ని సుఖాలు ఏంటి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అసూయతో ఆమె మనసు మరిగిపోతూ ఉంటుందండి. గుర్తుంచుకోండి, మీరు పడుతున్న కష్టాలు ఏవి ఆమెకు కనిపించవు, కానీ మీ విజయాన్ని చూసి మాత్రం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్లకు ఎన్ని బొబ్బలు వచ్చాయో ఆ భగవంతుడికి మీకు మాత్రమే తెలుసు. కానీ ఆమె మాత్రం మిమ్మల్ని అస్సలు పట్టించుకోదు. కేవలం మీ మీద ఉన్న అసూయతో కక్ష పెంచుకొని చూస్తూ ఉంటుందండి. ప్రస్తుతం మీ రాశి అధిపతి అయిన కుజుడు మీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఇలాంటి నక్క వినయాలు ప్రదర్శించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండమని గ్రహాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మీ అదృష్టం మళ్ళీ ప్రకాశించబోతుంది. ఆ అడ్డు గోడను మీరు గుర్తించి దూరం చేసుకుంటే చాలు, మీకు తిరుగుండదండి. ఈ నిశ్శబ్దమే మీ ఆయుధం. మీరు సాధించే విజయం చూసి ప్రపంచమే ఆశ్చర్యపోవాలండి. సిద్ధంగా ఉండండి. మీకు రహస్యం చెప్పాలండి. ఆ శత్రువు ఎవరో మీకు తెలిసిన తర్వాత మీరు గొడవ పడకండి. మీరు నిశ్శబ్దంగా ఉండడమే ఆమెకు మీరు ఇచ్చే అతిపెద్ద శిక్ష అనమాట. గ్రహాల సంచారం వల్ల మీ మాటకు ఇప్పుడు విలువ పెరుగుతుంది. మీరు సాధించే విజయమే ఆ శత్రువుకి గట్టి సమాధానం చెప్పాలి. మీ ప్లాన్లు ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకోండి. ఆమె మీ ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉంటుంది. మీరు బాగున్నప్పుడు ముఖం చాటేసి, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఏమైంది అంటూ పరామర్శించడానికి వస్తుంది. ఆమె మాటల్లో తీపి ఉంటుంది, కానీ చూపుల్లో ఒక రకమైన కసి ఉంటుంది. ఒకసారి గమనించండి. ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడల్లా మీ ఇంట్లో ఏదో ఒక చిన్న గొడవ కానీ నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. అదే ఆమె గుర్తుపట్టడానికి మీకు దేవుడు ఇస్తున్న సంకేతం అనమాట. ఈ రోజు వీడియో చూస్తున్నారంటే అది దైవ సంకల్పమేనండి. ఇన్నాళ్ళు చీకట్లో ఉన్న మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావడానికి భగవంతుడు ఇస్తున్న చివరి అవకాశం కూడా ఇదేనండి. ఈ నిజాన్ని నమ్మండి. ఆ వ్యక్తికి దూరంగా ఉండండి. మీ అదృష్టం మీ గడప తట్టబోతుందండి. ఇకపై మీ కన్నీళ్లు ఆగిపోయి మీ నవ్వులు మొదలవబోతున్నాయండి. వృశ్చిక రాశి వారికి ఒక అలవాటు కూడా ఉంటుందండి. ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇస్తారు, కానీ అదే నమ్మకం వాళ్ళ పాలిట శాపంగా మారుతుంది. మీరు ఎవరికైతే మనసు విప్పి మీ రహస్యాలను చెప్పారో వాళ్ళే ఇప్పుడు మీ రహస్యాలను మీకు వ్యతిరేకంగా వాడుతున్నారండి. ఆ వ్యక్తికి మీ బలహీనతలు అన్నీ తెలుసు. అందుకే ఎక్కడ కొడితే మీరు దెబ్బ తింటారో సరిగ్గా అక్కడే దెబ్బ కొడుతుందండి. ఆమె మీ ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉంటుంది. ఆమె మాట్లాడేటప్పుడు మాటల్లో చాలా తీపిగా ఉంటుందండి, కానీ కళల్లో మాత్రం ఏదో తెలియని కసి కనిపిస్తుంది. ఆమె మీ ఇంట్లో ఏదో వస్తువును తీసుకెళ్ళడం, లేదంటే మీకు ఏదో ఒక పదార్థాన్ని ప్రసాదం అని చెప్పి కానీ, మంచిది అని కానీ చెప్పి ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి మీ ఇంట్లో గొడవలు మొదలయ్యాయండి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. భగవంతుడు అందరికీ అన్నీ చెప్పడండి, కానీ నీ మంచితనం చూసి ఇవాళ ఈ వీడియో నీ దారాక చేరింది అంటే నిన్ను హెచ్చరిస్తున్నాడు అని అర్థం. ఇన్నాళ్ళు నువ్వు చీకట్లో ఉన్నావు, ఇప్పుడు వెలుగు కనిపిస్తుంది. ఇకనైనా ఆ మాయమాటలు నమ్మేయడం మానేయండి. నీ విజయం నీ చేతుల్లోనే ఉంటుంది. ఆ అడ్డు గోడను తొలగించుకుంటే నీకు తిరిగే ఉండదు.
చేయకూడదండి. వృశ్చిక రాశి వారు కోపంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడేస్తారు. కానీ ఇప్పుడు ఆ తప్పు చేయకండి. ఆమెకు మీరు కనిపెట్టేశారని తెలియనివ్వకండి. మీరు నిశ్శబ్దంగా మీ పనులు చేసుకుంటూ వెళ్ళండి. కాలమే ఆమెకు బుద్ధి చెప్తుందండి. మీరు గెలిచి చూపించడమే ఆమెకి ఇచ్చే అతిపెద్ద శిక్ష అనమాట. వృశ్చిక రాశి వారు ధైర్యంగా ఉండండి. మీ కన్నీళ్లు తుడిచే సమయం వచ్చేసిందండి. ఈ మార్పుని 2 చేతులా ఆహ్వానించండి.